సాగుతుంది 7వ రౌండ్లో యూసఫ్గూడ సోమాజిగూడకు చెందిన పోలింగ్ బూత్లలో ఉన్న ఈవీఎంలను లెక్కిస్తున్నారు. యూసఫ్గూడకు చెందిన 20, సోమాజిగూడకు చెందిన 22, మొత్తం 42 ఈవీఎంలను లెక్కిస్తూ ఉన్నారు. 7వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మెజార్టీ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. నిజానికి 7, 8, 9, 10 దగ్గరకు వచ్చేసరికి నవీన్ యాదవ్ మెజార్టీ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఎస్ 7వ రౌండ్ కంప్లీట్ అయింది. 7వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మెజార్టీ అనుకుంటున్నట్టుగానే ఆశించినట్టుగానే భారీ స్థాయికి వెళ్ళిపోయింది. 19,000 పైచిలుకు మెజారిటీ దాటింది. 19,000 పైచిలుకు మెజార్టీ దాటిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక 8వ రౌండ్ స్టార్ట్ అవుతుంది. 7వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 19,619 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఆనందం కనిపిస్తూ ఉంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో దిగులు కనబడుతోంది. కౌంటింగ్ కేంద్రం నుంచి బీఆర్ఎస్ ఏజెంట్లు వెళ్ళిపోయారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు కనబడుతున్నాయి. ఇక జరగబోయే 3 రౌండ్లలో 8, 9, 10 ఈ 3 రౌండ్లలో మెజారిటీ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎర్రగడ్డ, బోరబండ దగ్గరకు వచ్చేసరికి ఈ మెజారిటీ ఇంకా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 7 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 7 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 19,619 ఓట్ల మెజారిటీలో నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయం గురించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బిగ్ టీవీతో మాట్లాడారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. నవీన్ యాదవ్ ముందంజలో ఉండో తెలుస్తుంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సరే, ఎట్లా చూస్తారు? కొద్దిగా స్వల్ప మెజార్టీతో 3,000 మెజార్టీతో ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కట్టబడుతున్నారని ముందు నుంచి కూడా ఉన్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పనిచేసిన మా కార్యకర్తల సమాచారం మేరకు కంఫర్టబుల్ మెజార్టీతో గెలవాలి. కానీ నేను తెలంగాణ ప్రజలకి సరే జూబ్లీహిల్స్ ఎన్నిక అయిపోయింది, కానీ భవిష్యత్తులో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి అలవాటు చేసుకోవాలి. ఓటు అనేది చాలా ప్రీషియస్ అంశం. అది ముఖ్యంగా యువత ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వల్ల మంచి పరిణామాలు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చదువుకున్నవారు, యువకులు, విద్యావంతులు బయటకు వచ్చి ఓటు వేయాలి. జూబ్లీహిల్స్లో కనీసం 60% ఓటింగ్ అవుతుంది అనుకుంటే 50% లోపే జరిగింది. ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో పౌరులు, రాష్ట్ర దేశ పౌరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఓటు హక్కు వినియోగించమనేది, దానికి ప్రయారిటీ ఇవ్వాలి. సరే, ఏది ఏమైనా జూబ్లీహిల్స్లో ఇప్పుడు 2 రౌండ్లు మాత్రమే అయినాయి. 2 రౌండ్లు ముగిసరికి 3,000 మెజారిటీ ఉందని చెప్తా ఉన్నారు. మంచి మెజారిటీతో గెలుస్తామని ఆశ ఉంది. అంటే కేటీఆర్ చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి సృష్టిస్తామని మాట. సరే, ఎవరి ఆశలు వారివి. మాకు వచ్చినటువంటి స్థాయి సమాచారం కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుంది. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడ అభ్యర్థిని పెట్టారు. వాళ్ళు కూడా అక్కడ చాలాసార్లు ఎంపీగా పోటీ చేస్తారు. అక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి లోపాయికారు ఒప్పందం ఉంది. దాంట్లో కారణంగానే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా వీక్ క్యాండిడేట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీయాలి, బీఆర్ఎస్ సహకారం చేయాలని వీక్ క్యాండిడేట్ పెట్టారు. ఇవాళ డిపాజిట్ పోయే పరిస్థితి బీజేపీది. అది డెఫినెట్గా కిషన్ రెడ్డి గారి పార్లమెంటు స్థానంలో ఉంది కాబట్టి వారికి డెఫినెట్గా ఇది ఒక మచ్చ. థ్యాంక్ యూ. ఇది రోజుగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి స్వల్ప మెజార్టీ ఉన్నప్పటికీ గెలుపు మాత్రం ఖాయమని చెప్తున్నారు. అంతేకాకుండా యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు శాతం తక్కువ నమోదైంది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకుంటే కనుక అక్కడ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయని కూడా పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక మెజారిటీ ఎంత పెరుగుతుంది అన్న దానిపైనే కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మెజారిటీ ప్రస్తుతం 19,619 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు 7 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. ఇక 8వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. 8వ రౌండ్లో సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ ఈ 3 డివిజన్లకు సంబంధించిన ఈవీఎంలను లెక్కిస్తూ ఉన్నారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మరింత మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ దూసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ సాధించిన 16,000 పైచిలుకు ఓట్ల మెజార్టీని మనం
దీపక్ రెడ్డి బయటకు వెళ్ళిపోతున్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి దీపక్ రెడ్డి 7,000 లంకల దీపక్ రెడ్డి కేవలం 7,000 పైచీలకు ఓట్లు మాత్రమే సాధించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆయన డిపాజిట్ని కోల్పోయారు. బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది తమ అభ్యర్థి గెలుస్తాడు అని. కానీ చాలామంది చర్చించుకున్న విషయం ఏంటి అంటే ఓట్ షేర్ ఎంత వస్తుందని. గత ఎన్నికల్లో సాధించిన ఓట్ షేర్నైనా నిలబెట్టుకుంటారని. కానీ అప్పటికంటే ఓట్ షేర్ బీజేపీకి భారీగా తగ్గినట్టుగానే కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ మంత్రులు టీవీని చూస్తూ ఆ ఫలితాలను చూస్తూ ఆనందాన్ని సంబరాన్ని చేసుకుంటున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తూ ఉన్నారు. లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు. జూబ్లీహిల్స్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా తానే నడిపించడంతో నవీన్ యాదవ్ ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. కాంగ్రెస్ మంత్రులు ఆనందంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్తో పాటు అక్కడ సీతక్క కూడా ఉన్నారు. మంత్రి సీతక్క కూడా ఉన్నారు ఈ విజయం గురించి మాట్లాడటానికి. రమేష్, రైట్, కాంగ్రెస్ శ్రేణులు అయితే ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సెంటిమెంటా డెవలప్మెంట్, ప్రజలంతా కూడా డెవలప్మెంట్కే పట్టం కట్టాము, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, మాపై చాలా బాధ్యత ఉందని కూడా చెప్పడం జరిగింది. మనం ప్రస్తుతం ఆ ప్రజాభవన్లో చూసినట్టయితే కొద్దిసేపు క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఆ మంత్రి సీతక్క, మంత్రులు కూడా చాలా వరకు, ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్లో చాలా ఇల్లు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. చివరి 3 రోజుల వరకు కూడా వారంతా కూడా డివిజన్ల వారీగా, బూతుల వారీగా కూడా వారు పోల్ మేనేజ్మెంట్లో చాలా అస్త్రంగా తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఇప్పుడు చూస్తున్నట్లయితే 7 రౌండ్లు కూడా పూర్తి కావడం జరిగింది. 7 రౌండ్లో 19,000 పైగా కూడా ఆధిక్యతతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా వచ్చే కానీ ఇప్పుడు ఆ సోమాజి కూడా కానీ మిగతా రౌండ్లలో కూడా ఇంకా భారీ మెజార్టీ పెరిగే అవకాశమే కనపడుతుంది. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఏదైతే షేక్పేట నుంచి మొదలుకొని షేక్పేట, బెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసుఫ్ కూడా వరుసగా కూడా మెజార్టీ భారీగా పెరుగుతూ వస్తున్నటువంటి అవకాశం అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఆ బుల్డోజర్లు కావాలా, కారు కావాలని కూడా బీఆర్ఎస్ చేసినది, ఆ కారు అవసరం లేదు, అభివృద్ధికే పట్టం కట్టారని కూడా మంత్రులు చెప్తున్నారు. మంత్రులు మాత్రం చాలా ఆనందంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్లో ఆ జూబ్లీహిల్స్ ఓటర్లు తమను నమ్మి కూడా ఓటు వేయడం జరిగింది. తమకు మరింత బాధ్యత పెరిగింది. ఇచ్చినటువంటి ఒక్కో హామీని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తాం. మొత్తం జూబ్లీహిల్స్ లాంటి ఆ ఏరియాలో కూడా మొత్తం గల్లీ కూడా తిరిగి ప్రచారం నిర్వహించి కూడా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో చేసినటువంటి పనులను, ఇంకా చేయబోయినటువంటి పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వరుస కార్నర్ మీటింగ్లతో పాటు కూడా మంత్రులు డివిజన్ల వారిగా చూసుకొని కూడా గల్లీలో ప్రచారం చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలను కూడా చూస్తున్నాం. భారీ ఆధిక్యత దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జూబ్లీహిల్స్ రిజల్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకమని తెలుసుకోవచ్చు. ఎందుకంటే త్వరలో జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దశలో కూడా చూడడం జరిగింది. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మంత్రుల్లో సఖ్యత లేదు, ఎమ్మెల్యేలో సఖ్యత లేదు, చాలా వరకు ప్రచారంలో అంతా కూడా ఎవరు కూడా రావడం లేదని ఒక దుష్ప్రచారాన్ని కూడా చేయడం జరిగింది. కానీ మంత్రులంతా కూడా సమన్వయంతో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్లో కూడా నడిచి కూడా చాలా కలిసికట్టుగా కూడా ఒక వ్యూహాత్మకంగా, ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఒక వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ కావడం జరిగింది. ఎందుకంటే వారంతా కూడా షేక్పేట డివిజన్లో కూడా చూడడం జరిగింది. షేక్పేట డివిజన్లో మొదటగా బీఆర్ఎస్ చాలా వరకు తమకు అనుకూలిస్తారని కూడా చూడడం జరిగింది. కానీ షేక్పేట లాంటి ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టకట్టడం జరిగింది. చివరి నిమిషంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కానీ, మైనార్టీ ఓటర్లని తమ వైపు తిప్పుకోవడంలో కానీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. చాలా వరకు సక్సెస్ అయినటువంటి దృష్టి అయితే కనిపిస్తుంది. ఇంకా 3 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా 3 రౌండ్లకు సంబంధించి కూడా ఆధిక్యత పెరిగే అవకాశమే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు యూసుఫ్ కూడా డివిజన్ కూడా పూర్తయిందని చెప్పొచ్చు. యూసుఫ్ కూడా డివిజన్లో కూడా భారీ ఆధిక్యత సాధించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మరి కాసేపట్లోనే మొత్తం మంత్రులంతా కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎంతగానో ఒక నూతన ఉత్సవం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి ఫలితాలు రౌండ్లో గతంలో మనం చూడడం జరిగింది. దుబ్బాక కానీ, హుజూరాబాద్ కానీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో రిజల్ట్ అప్పుడు ఎంతో ఉత్కంఠ రౌండ్ కనిపించేది. కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా టెన్షన్ లేకుండా కూడా ప్రతి రౌండ్ నుంచి వరుసగా 7 రౌండ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇంకా 3 రౌండ్లు మాత్రమే మిగిలి ఉంది. మెజార్టీ అనేది పెరుగుతుంది, కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టనటువంటి పరిస్థితి. మంత్రి సీతక్క ఉన్నారు. చెప్పండి, మొదటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు 7 రౌండ్లు పూర్తయి 19,000 పైగా కూడా మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి, ఏం చెప్తారు?
ఈ విజయాన్ని మా సీఎం గారు ముందు నుంచి ఊహించిందే. వాళ్ళు అంతా డ్రామా చేశారు. కేటీఆర్ కంపెనీ డ్రామా కంపెనీ లాగా అయిపోయి డ్యాన్సులు ఏదేదో క్లబ్బులలో ఎగిరినట్టుగా ఓటర్ల మధ్యకొచ్చి డ్యాన్సులు చేశారు. కానీ అది కాదు. ప్రజల ఓటరు నాడి ఏంది, ప్రజల అవస్థలు ఏందని తెలుసుకొని మన గవర్నమెంట్ వచ్చిన కాంచి అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. వాళ్ళు 70,000 కోట్లు పెట్టినా 1,00,000 కోట్లు పెట్టినా అని కేటీఆర్ ప్రతి అసెంబ్లీలో ఉదరగొట్టేది గంటలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చూసేది. కానీ ఏ గల్లీ పోయినా పొంగి పొర్లుతుంది, ఏ గల్లీలో కూడా చక్కగా రోడ్లు లేవు. కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ మేము దగ్గర నుంచి అంచనా వేసి చాలా వరకు చేసినాం. ఇంకా కూడా ఈ విజయం అనేది మా మీద మరింత బాధ్యత